హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన టేల్స్ బై పవన ఛానల్కి స్వాగతం. లవ్ అండ్ ఎమోషనల్ స్టోరీ చెప్తున్నాను కదా, పార్ట్ 7లోకి వెళ్ళిపోదాము. వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ అంతా వినండి, నచ్చిందంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ముందుగా వైష్ణవికి కావాల్సింది ఆమె దగ్గరికి చేర్చాలి. అప్పుడే ఆమెలో ఉన్న అశాంతిని కొంతైనా తీర్చగలము అంటూ ఫోన్ పెట్టేసి అదే బెడ్పై ఆమెని తలుచుకుంటూ పడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు విష్ణు. ఇక్కడ వైష్ణవి పబ్లో తన రూమ్కి వెళ్ళి ఎవరు వచ్చినా లేరని చెప్పమని అక్కడ వాళ్ళకి చెప్పి లాక్ చేసుకుని బాగా ఏడుస్తుంది. ఆ రోజు రాత్రి అంతా తన జీవితంలో ఏం జరిగింది అంతా తలుచుకొని ఏడుస్తుంది. తర్వాత రోజు ఉదయం విష్ణు అమ్మ కాఫీ అని అరుస్తాడు. వస్తున్నా కన్నా అంటూ కాఫీతో వచ్చి అమ్మ ఇంకా లేవలేదా కన్నా అంటుంది ఆవిడ. లేదమ్మా, ఏదో అర్జెంట్ వర్క్ అంటే ఆఫీస్కి వెళ్ళిపోయింది అంటాడు. ఇంత పొద్దున్నే ఆఫీస్ ఏంట్రా అని ఆవిడ అడిగేసరికి గీత, ఆ అమ్మాయి ఆఫీస్ ఎంప్లాయ్ కాదు, టైమింగ్స్ పాటించడానికి ఓనర్ కదా, ఏం ప్రాబ్లం వచ్చిందో ఏమో, అందుకే పరుగున వెళ్ళింది. మళ్ళీ వస్తుందిలే, నువ్వు వెళ్ళి నాకు ఒక కాఫీ కప్పు పట్టుకురా పో అంటారు నరేష్ గారు. ఎన్నిసార్లు తాగుతారు, ఇందాకేగా తాగారు, ఇప్పుడు నా కొడుకుతో కలిసి మళ్ళీ తాగుతా, వెళ్ళి తీసుకురా బేబీ ప్లీజ్ అంటారు నరేష్ గారు. అబ్బాయి ఏంటండి ఆ పిలుపు అబ్బాయి ముందు, మీరు మరీ కుర్రాడైపోతున్నారు అంటూ తీసుకొస్తానంటూ వెళ్ళిపోతుంది ఆవిడ. అమ్మాయికి తోడుగా నువ్వు కూడా వెళ్ళవలసింది కదా బాబు అంటారు నరేష్ గారు. తనకి నా సహాయం వద్దంట నాన్న, అందుకే వెళ్ళలేదు. చిన్నపిల్లరా, తెలిసి తెలియని తను, నువ్వే కొంచెం సర్దుకుపోవాలి. మంచి పిల్లరా, అమాయకురాలు, ఎంత గంభీరంగా ఉన్నా అమాయకమైన ఆ మొహం చూస్తే తెలిసిపోతుంది. తనని బాధ పెట్టకు సరేనా అంటారు నరేష్ గారు. సరేనా అన్న అంటూ ఆ అమాయకత్వంతోనే పిచ్చి పిచ్చిగా చేస్తోంది నాన్న అనుకుంటాడు మనసులో. అయినా నీ కెపాసిటీ తెలియక వద్దనే అనుంటుందిలే అంటారు నరేష్ గారు. మళ్ళీ నవ్వుతాడు విష్ణు. ఒక వారం పాటు ఇద్దరూ ఒకరినొకరు కలుసుకోరు. ఎవరి పనుల్లో వాళ్ళు పూర్తిగా మునిగిపోతారు. ఒకరోజు నాని నుండి విష్ణుకి ఫోన్ వస్తుంది. బాబు ఎక్కడున్నా ఒకసారి ఆఫీస్కి రావా, చాలా అర్జెంటు అని ఫోన్ పెట్టేస్తుంది ఆమె. వెంటనే విష్ణు బెంగళూరు నుండి ఫ్లైట్ చేసుకుని ఫ్లైట్లో వచ్చేస్తాడు. సరాసరి ఆఫీస్కి వెళ్ళిపోతాడు విష్ణు. రూమ్లో టెన్షన్ పడుతూ అరుస్తూ గట్టిగా మాట్లాడుతోంది వైష్ణవి. విష్ణు రావటం చూసిన నాని ఎదురుగా వచ్చి విష్ణుని వేరే రూమ్కి తీసుకువెళ్తుంది. బాబు, ముంబైలో ఒక పెద్ద ఇండస్ట్రీస్ నుండి మనకి రా మెటీరియల్ కోసం ఆర్డర్ వచ్చింది నాన్న. ఆ మెటీరియల్ మన దగ్గర స్టాక్ లేకపోయినా మన కంపెనీ గ్రోత్కి ఈ ఆఫర్ బాగా పనికి వస్తుంది అని వైష్ణవి ఓకే చేసింది. మనకి రెగ్యులర్గా పంపిణీ చేసేవారికి ఆర్డర్ ఇచ్చాము, కానీ వాళ్ళు టైం దగ్గర పడ్డాక ఆర్డర్ పంపడం వీలవ్వలేదని చెప్పారు. దానితో అర్జెంటుగా వేరే కొత్త వాళ్ళకి ఆర్డర్ ఇచ్చింది వైష్ణవి. వాళ్ళు పంపిన స్టాక్ బాగోకపోవడం వలన ఆ ముంబై కంపెనీ వాళ్ళకి చాలా లాస్ వచ్చిందట. దానికి వాళ్ళు కోర్టులో కేసు వేసి నష్టం కట్టమని నోటీస్ ఇచ్చారు. ఆ మొత్తం కట్టాలంటే మన కంపెనీస్ అన్నీ కూడా అమ్మేయాలి. మళ్ళీ ఒరిజినల్ స్టాక్ పంపిస్తామని చెప్పినా వినటం లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు బాబు అంటూ ఆవిడ తలపట్టు కూర్చుంటారు. అమ్మమ్మ, ఏమీ కాదు, ముందు ఈ నీళ్లు తాగండి అంటూ అక్కడున్న వాటర్ బాటిల్ ఇస్తాడు విష్ణు. టాబ్లెట్స్ వేసుకున్నారా మీరు అంటూ మళ్ళీ అడుగుతాడు. లేదు బాబు, రాత్రి నుండి ఇక్కడే ఉన్నాము అంటుంది ఆవిడ. సరే ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తానంటూ వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఇంతకీ ఏ కంపెనీ ఆర్డర్ అమ్మమ్మ అది అని అడుగుతాడు. ఏఎన్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుండి బాబు అని చెప్తుంది ఆవిడ. వెంటనే బయటకు వెళ్ళి 2 కాల్స్ ఏవో చేసి కాసేపు మాట్లాడి మళ్ళీ నాని ఉన్న రూమ్కి వస్తాడు విష్ణు. విష్ణు లోపలికి వచ్చేసరికి బాబు, వాళ్ళ నుండి ఫోన్ వచ్చింది, ఆఫీస్కి వస్తున్నారంట అంటూ చెప్తుంది నాని. సరేలే రాని నానమ్మ, రాని అమ్మమ్మ, ముందు టిఫిన్ తిని టాబ్లెట్స్ వేసుకోండి అంటూ తను తెచ్చినవి ముందు పెడతాడు. అది కాదు బాబు, మనకి టైం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి అంటుంది ఆవిడ. అమ్మమ్మ, నాకు చెప్పారు కదా, నేను చూసుకుంటాను, నా మీద నమ్మకం ఉంటే మీరు తిని టాబ్లెట్స్ వేసుకోండి అంటాడు విష్ణు. సరే బాబు కానీ అంటారు ఆవిడ. అమ్మమ్మ, మళ్ళీ ఏంటి అంటాడు విష్ణు. వైష్ణవి కూడా నిన్నటి నుండి ఏమీ తినలేదు నాన్న అంటుంది ఆవిడ. విష్ణు నవ్వుతూ, ఇదిగో అమ్మమ్మ, తనకి కూడా తీసుకుపోతున్నా అంటూ మరో పార్సల్ చూపిస్తాడు. మళ్ళీ ఆవిడ దగ్గరగా, మీరేం టెన్షన్ పడకండి అమ్మమ్మ, అంతా సెట్ అయిపోతుంది, సరేనా, నేను చూసుకుంటా అనేసి వెళ్ళిపోతాడు వైష్ణవి రూమ్కి.
వెళ్ళి చూడగా తల పట్టుకుని తన సీట్లో కూర్చుని ఉంటుంది. తలికిడికి తలెత్తి చూడగా విష్ణు కనబడతాడు. వెంటనే తన మేనేజర్ వైపు చూస్తుంది. అతను సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంతే. కోపంగా లేచి వచ్చి అంతా నీ వల్లే జరిగింది అంటూ విష్ణుని కొడుతూ ఏడుస్తుంది. విష్ణు అలానే ఆమెను ఎత్తుకుని లోపలున్న పర్సనల్ రూమ్లోకి తీసుకుని పోతాడు. నన్ను ముట్టుకోకు, వదులు అని అరుస్తుంది వైష్ణవి. వెళ్ళు, ఫ్రెష్ అయ్యిరా అంటూ దించుతాడు. అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేను నీకు అక్కర్లేదు కదా, నేనేమైపోతే నీకెందుకు? వెళ్ళిపో అంటూ ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోతుంది. విష్ణు నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చి బుగ్గలు పట్టుకొని ఆమె మొహాన్ని పైకి లేపి, నిజం చెప్పు, నువ్వు నాకు అక్కర్లేదా? అలా ఎప్పుడైనా బిహేవ్ చేశానా నేను? నీకు నిజంగా తెలియదా నా గురించి, నా ఫీలింగ్స్ గురించి ఏంటి అను అని అంటాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. అంతే. వెంటనే విష్ణుని గట్టిగా హగ్ చేసుకుంటుంది వైష్ణవి. మరెందుకు మీ ఇంట్లో అంత హార్ష్గా మాట్లాడావు? ఎందుకు నేను వెళ్ళిపోయినా ఆపలేదు? ఎందుకు నా దగ్గరికి ఇంతవరకు రాలేదు అంటూ ఏడుస్తూ అడుగుతుంది. కాసేపు వరకు కదపకుండా అలానే ఉంటాడు విష్ణు. కాసేపు అయ్యాక, బంగారం ఇటు చూడు, ఇప్పుడు వచ్చేసాను కదా, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో, తర్వాత మాట్లాడుకుందాం సరేనా అంటూ నుదుటి మీద ముద్దు పెట్టి చెప్తాడు. సరే అంటూ బుర్రబుద్ధిగా ఊపి ఫ్రెష్ అయ్యి వస్తుంది వైష్ణవి. ఈలోగా టిఫిన్ ప్లేట్లో పెట్టి వైష్ణవి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు విష్ణు. రాగానే రా కూర్చో అంటూ తనే స్వయంగా తినిపిస్తాడు వైష్ణవికి. వద్దు అంటున్నా సరే పూర్తిగా తినిపించి జ్యూసిస్తాడు. అది కూడా తాగాక గుడ్ గర్ల్ అంటూ బుగ్గపై ముద్దు పెడతాడు. తిన్నవన్నీ సింక్లో వేసి నిదానంగా వచ్చి విష్ణు పక్కన కూర్చుంటాడు. ఇప్పుడు చెప్పు అసలేమైంది అంటాడు విష్ణు. అంతా నీ వల్లే జరిగింది అనేసరికి సరే సారీ అంటూ ఆమె బుగ్గపై మళ్ళీ ముద్దు పెడతాడు. విష్ణు వైపు కోపంగా చూస్తుంది వైష్ణవి. ఏంటి అలా చూస్తున్నావు? నేను అలానే సారీ చెప్తా. ఇంకా చెప్పు, నేనేం చేశాను? సారీ చెప్పడానికి నేను రెడీ అంటాడు. చాలు, నాకేం అక్కర్లేదు నీ సారీలు అంటూ లేస్తుంది. సరే నీ ఇష్టం. ముందు చెప్పు, అసలు ఆ చెత్త స్టాక్ని ఎందుకు ఆర్డర్ ఇచ్చావు? నీకు మేనేజర్కి దాని మీద పూర్తి అవగాహన ఉంది కదా, అయినా ఇలా ఎలా జరిగింది అంటాడు. అదే నాకు అర్థం కావట్లేదు. సడన్గా మా ఓల్డ్ కస్టమరు స్టాక్ లేదన్నాడు. నేను ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా రవి అనే మన ఎంప్లాయీ ఆ కొత్త స్టాక్ గురించి, వాడి గురించి చెప్పాడు. దీని గురించి ఎంక్వైరీ చేయకుండా ఎలా ఆర్డర్ ఇస్తాము అని అన్నాను. మేనేజర్ గారికి తెలుసు మేడం అన్నాడు. ఆ రోజు మేనేజర్ లీవ్ అవ్వడంతో ఫైల్ చూస్తుంటే విష్ణు గారికి కూడా తెలుసు మేడం, కావాలంటే కనుక్కోండి అన్నాడు. అంతే. నీ మీద కోపంతో అవసరం లేదులే అనేసి చెప్పి కోపంగా ఏం చూడకుండా సైన్ పెట్టేశాను. ఇలా జరిగింది అంటుంది. అంతే. విష్ణు గట్టిగా నవ్వుతాడు. నువ్వు నవ్వకు. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎలా చూశారో తెలుసా? మన వల్ల నష్టపోయారా నాగాను కానీ లేదంటేనా అని పిడికిలు బిగిస్తుంది వైష్ణవి. ఒసేయ్, నేను ఎప్పుడైనా మీ కంపెనీ వర్క్స్లో తలదూర్చానా? లేదు కదా. మరి వాడేదో చెప్తే నువ్వు ఎలా నమ్మావు? అసలు నీ మీద కోపంతో ఉన్న నాకు నీ పేరు చెప్పగానే ఇంకేం ఆలోచన రాలేదు అంటుంది వైష్ణవి. అందుకే తింగరదానా అని తిట్టేది నిన్ను అని నెత్తి మీద మళ్ళీ ఒక ముట్టిగా వేస్తాడు విష్ణు. ఒక్కోసారి అసలు నువ్వు ఎలా ఈ బిజినెస్ నడపగలిగావు అని నాకే అర్థం కాదు తెలుసా అంటాడు విష్ణు. నాని ముందుగా తోడు అలా వెళ్ళిపోయా అంతే. నీకు తెలుసా, నాని చాలా తెలివైనది. తాతగారికి బాగాలేనప్పుడు నాన్న చిన్నవారు అవటంతో ఈ కంపెనీస్ అన్నీ నానినే టేక్ ఓవర్ చేసింది. నాని ఉన్నప్పుడు మంచి లాభాలతో బాగా రన్ అయ్యింది అని తాతయ్య అనేవారంట కూడా. ఇంతలో మేనేజర్ నుండి కాల్ వస్తుంది వైష్ణవికి. ఏఎన్ఆర్ ఇండస్ట్రీస్ నుండి ఎంప్లాయీస్ వచ్చారని. సరే వస్తున్నాను ఫోన్ పెట్టేసి. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఉండడం వల్ల ఇదంతా మర్చిపోయాను. ఇప్పుడు నీ ప్రాబ్లం ఎలా ఫేస్ చేయాలి తెలియటం లేదు. నా వల్ల మొత్తం నాశనం అవ్వబోతోంది అంటూ అటు ఇటు తిరిగేస్తున్న వైష్ణవిని పట్టుకుని ఆపుతాడు విష్ణు. చూడు బంగారం, ఏం కాదు, నువ్వు వెళ్ళు. వాళ్ళు ఏం చెప్తారో ముందు విను, అర్థమైందా? ఏం చెప్తారు? డబ్బు కట్టమని చెప్తారు, లేదా జైలు, కోర్టు, నాన్నగారి పరువు మొత్తం పోతుంది అంటూ భయపడుతుంది వైష్ణవి. విష్ణు వెంటనే వైష్ణవిని దగ్గరికి తీసుకుని ధైర్యాన్ని, నేనున్నాను అనే భరోసాని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. బంగారం ఇటు చూడు, భయం తగ్గిందా? నేను చెప్తున్నా, ఏం కాదు, వెళ్ళు, ఆల్ ది బెస్ట్ అంటూ నుదుటిపై ముద్దు పెడతాడు. నువ్వు కూడా రావచ్చు కదా విష్ణు అంటుంది చేయి పట్టుకొని వైష్ణవి. లేదురా, నువ్వు వెళ్ళు, ఇది నీ కంపెనీ, నువ్వే ధైర్యంగా వెళ్ళి మాట్లాడి సాల్వ్ చేసుకుని రావాలి. నేను ఇక్కడే ఉంటాను అంటాడు విష్ణు. ఇంతకుముందు అంత భయం లేకపోవడంతో ధైర్యంగానే వెళ్తుంది వైష్ణవి. ఆఫీస్ రూమ్లోకి ఎంటర్ అయ్యాక మేనేజర్కి ఫోన్ చేస్తుంది వాళ్ళని పంపించమని. అలాగే నానిని కూడా ఇక్కడికి రమ్మని చెప్పండి అని పెట్టేస్తుంది.
నాని వాళ్ళు ఒకేసారి లోపలికి వస్తారు. రండి కూర్చోండి అంటుంది. నాని తన సీట్లో కూర్చోమని చెప్పి వాళ్ళతో మాట్లాడడానికి లేస్తుంది. వెంటనే వాళ్ళు కూడా లేస్తారు. పర్వాలేదు కూర్చోండి అంటూ చెప్తుంది. చూడండి, మీకు నష్టం వచ్చింది, నేను ఒప్పుకుంటున్నాను. ఇది మాకు కూడా తెలియకుండా జరిగింది. కావాలని చెత్త స్టాక్ పంపించలేదు. కావాలంటే మా కంపెనీస్ గురించి ఎంక్వైరీ చేయండి అంటుంది వైష్ణవి. దాంతో వాళ్ళు లేచి, వీఆర్ రియల్లీ సారీ మేడం, మేము మీ కంపెనీకి రిప్యుటేషన్ చూసి మేము మీకు ఇంత దూరం వచ్చి ఆర్డర్ ఇచ్చాము. కానీ ఇలా జరిగింది, ఎక్కడో తప్పు జరిగింది అని మాకు అర్థమైంది. ముందు రాంగ్గా మాట్లాడినందుకు మమ్మల్ని క్షమించండి మేడం అంటూ తలదించుకుని చెప్తారు. వైష్ణవి ఇంకా నాని అలా ఉండిపోతారు. మేనేజర్కి అయితే బుర్ర తిరిగే పోతోంది. వైష్ణవి తేరుకుని, అయితే మేము స్టాక్ మళ్ళీ పంపిస్తామా, మీకు ఓకేనా అంటుంది. సరే మేడం, అంతేకాదు ఇక నుండి ఏఎన్ఆర్ ఇండస్ట్రీస్ క్లాతింగ్ సెక్షన్కి కావాల్సిన మెటీరియల్ అంతా మీరే సప్లై చేయాలని మా చైర్మన్ గారు కోరారు మేడం అంటూ దాని తాలూకా పేపర్స్ ఇస్తాడు. వైష్ణవికి ఒకదాని వెంట షాకుల మీద షాకులు తగులుతుంటే తేరుకోలేకపోతుంది. కోర్టులు, కేసులు, ఫైన్లు అన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళే వచ్చి మెటీరియల్ ఇస్తే చాలు అంటున్నారు. ఇంతకుముందు మొహం మీద అదోలా చూసి మాట్లాడిన వారు ఇప్పుడు తల ఎత్తటం లేదు. నా కంపెనీ గురించి చీప్గా మాట్లాడిన వారు ఇప్పుడు అదే కంపెనీ లోగోతో అగ్రిమెంట్ చేయమంటున్నారు. అసలు ఏం జరుగుతోంది అన్నది అర్థం కావట్లేదు. ఆ అగ్రిమెంట్ అంతా చదివి నాని వైపు చూసి నాని ఓకే చెప్పగానే సైన్ చేసి ఇస్తుంది వైష్ణవి. మేడం, ఇంకొక విషయం అంటూ ఇంకో కొన్ని పేపర్స్ ఇచ్చారు. ఏంటివి అని అడిగితే, మీతో అమర్యాదగా మాట్లాడినందుకు మమ్మల్ని కంపెనీ నుండి ఫైర్ చేశారు మేడం. మీరు వీటి మీద సైన్ చేస్తే మేము మళ్ళీ జాయిన్ అవ్వగలం అంటారు. తలదించుకునే ఉండి షాక్ అవుతుంది వైష్ణవి. వెంటనే తేరుకుని వాళ్ళతో అంటుంది, ఫైన్, సంతకం చేస్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ కంపెనీని బాధ్యతగా చూసుకోవటం గొప్ప విషయమే. కానీ అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనే విషయం కూడా ముఖ్యమైనదే కదా. మీకుగా మీరు వచ్చి మాకు స్టాక్ ఆర్డర్ ఇచ్చారు అంటే మాకు ఆ గుడ్ విల్ ఉండబట్టే కదా. ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలి. అప్పుడే మనం ఆరోగ్యకరమైన బిజినెస్లు చేయగలుగుతాం. ఎనీవే, మీ చైర్మన్ గారికి నా తరఫున, మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరఫున హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పి ఇది ఇవ్వండి అంటూ తన టేబుల్ మీద ఉన్న ఎగిరే పావురం ఉండే షీల్డ్ని ఒక లెటర్ రాసి వాళ్ళకి ఇస్తుంది. చాలా థ్యాంక్స్ మేడం, వన్స్ అగైన్ వీఆర్ వెరీ వెరీ సారీ అంటూ దాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. కంగ్రాట్స్ మేడం అని చెప్తున్న మేనేజర్ వైపు చూసి నవ్వుతూ, మీరు మిగతా వర్క్స్ చూడండి అంటూ చెప్తుంది. ఓకే మేడం అంటూ ఆయన ఆనందంగా వెళ్ళిపోతారు. అతను వెళ్ళిపోగానే నాని అంటూ అరుస్తూ నాని చేతులు పట్టుకొని గిరగిరా తిప్పేస్తూ ఉంటుంది వైష్ణవి. ఆగవే, నేను నీళ్ళ పడుచుదాన్ని కాదు, ఆపు, కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది నాని గట్టిగా. అదంతా క్లోజ్డ్ ఆఫీస్ రూమ్ కావడంతో బయట వాళ్ళకి అక్కడ అంతా ఏం కనబడదు. దాంతో మన వైష్ణవి తల్లి భయపడి పిలిచే వరకు ఎవ్వరూ రారు కాబట్టి పిచ్చి పిచ్చిగా అరుస్తోంది. ఇంతలో వైష్ణవ్ రూమ్ నుండి బయటకు వస్తాడు. వామ్మో, ఇదే అమ్మమ్మని హాస్పిటల్కి పంపించేలా ఉంది అనుకుంటూ వచ్చి ఆపుతాడు. ఓయ్, ఏంటి పిచ్చి పట్టిందా నీకు? రండి అమ్మమ్మ అని కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇస్తాడు విష్ణు. థ్యాంక్స్ బాబు, దాన్ని ఏమి అనుకో, చాలా సంవత్సరాలుగా అది సంతోషంగా ఉంది అంటూ ఇదేమీ పట్టించుకోకుండా ఒక్కరితే తిరుగుతున్న వైష్ణవి వైపు చూసి అంటుంది నాని. అప్పుడు చూస్తాడు, అటువైపు సంతోషంతో చిన్న పిల్లలా గంతులేస్తోంది వైష్ణవి. తనకి ఇదే కావాలన్నట్టుగా అలా చూస్తూ ఉండిపోతాడు విష్ణు. వాళ్ళకి సమయం ఇవ్వాలని ఇప్పుడు అంతా క్లియర్ అయిందిగా బాబు, ఇంకా నేను ఇంటికి వెళ్తాను, కొంచెం రెస్ట్ తీసుకుంటాను అంటుంది నాని. విష్ణు తేరుకుని, సరే అమ్మమ్మ పదండి, నేను డ్రాప్ చేస్తాను అంటాడు. వద్దు బాబు, డ్రైవర్ ఉన్నాడు కదా, నేను వెళ్తాను అంటూ లేచి, అవును అడగడం మర్చిపోయి, ఇదంతా ఎలా జరిగింది బాబు అంటారు ఆవిడ. విష్ణు చిన్నగా నవ్వి, అయిపోయింది కదా అమ్మమ్మ, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకోండి పదండి అంటూ ఆవిడ్ని చేపట్టుకుని తీసుకుని వెళ్తాడు. నాని లేవటం చూస్తున్న వైష్ణవి, నాని ఏమైంది అంటుంది. నేను రెస్ట్ తీసుకుంటాను రా తల్లి, బాగా అలసటగా ఉంది. నాని ప్లీజ్, మనం సెలబ్రేట్ చేసుకుందాం, ఉండు నాని అంటుంది వైష్ణవి. విష్ణు మధ్యలో కలగజేసుకుని, వైష్ణవి చూడు, అమ్మమ్మ నైట్ నుండి ఇక్కడే ఉన్నారు, వీళ్ళని రెస్ట్ తీసుకుంటారు. ఓ అవును కదా, సారీ నాని, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశాను. ఇంకెప్పుడు కోపంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వెళ్ళి రెస్ట్ తీసుకో, ఇక్కడ నేను చూసుకుంటాను అంటుంది. లేదులే బంగారం, నా గురించి నువ్వేమీ బాధపడుకో, నీ గురించి చేసి ఏ పని ఏ కష్టం కూడా నన్ను ఇబ్బంది పెట్టదు, బాధ పెట్టదు. ఇంకెప్పుడు నువ్వు ఇలా అనుకోకు, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి, అర్థమైందా అంటూ నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది నాని.
వెంటనే వైష్ణవి నానిని గట్టిగా హగ్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ నాని అంటుంది. పిచ్చి పిల్ల, నాకెందుకే థ్యాంక్స్లు, నేనేం చేశాననే అంటుంది. అవును నాని, అసలు ఇదంతా ఎలా జరిగింది అంటూ లేచి అడుగుతుంది వైష్ణవి. నాని వెంటనే విష్ణు వైపు చూస్తుంది. ఏంటి నాని, నేను నిన్ను అడుగుతుంటే నువ్వు విష్ణుని చూస్తావు అంటుంది. వామ్మో, ఇది మొదలుపెట్టింది. ఏయ్, అయిందేదో అయిపోయింది కదా, ముందు అమ్మమ్మని వెళ్ళని, లేదంటే మళ్ళీ ఆరోగ్యం పాడవుతుంది. పదండి అంటూ కారు వరకు తోడుగా వెళ్తాడు. బాబు, ఇదంతా ఎలా? నేను వాళ్ళ చైర్మన్ నెంబర్ అడిగితే వాళ్ళు అసలు ఇవ్వనే లేదు. ఎంత ట్రై చేసినా నంబర్ దొరకలేదు. అలాంటిది ఇక్కడ జరిగింది వాళ్ళకి ఎలా తెలిసింది అంటూ దారిలో విష్ణుని అడుగుతుంది నాని. అమ్మమ్మ, మీతో తర్వాత చెప్తాను, ముందు మనం అనుకున్నది చేయాలి, అయ్యి సెట్ అయిన తర్వాత అంటాడు విష్ణు. నానిని కారులో ఎక్కించి లోపలికి వెళ్ళేసరికి వైష్ణవి ఏవో పేపర్స్ చెక్ చేస్తూ ఉంటుంది. హలో మేడం, ఏంటి సెలబ్రేషన్స్ అని చెప్పి పేపర్స్ చూస్తున్నారు అంటూ ఆ పేపర్స్ లాక్కుంటాడు విష్ణు. నాని వెళ్ళిపోయిందిగా అంటుంది వైష్ణవి. నేను ఇక్కడే ఉన్నాను కదా, ఈరోజు నాతో చేసుకో, రేపు మీ నానితో చేసుకుందువు, సరేనా అంటూ ఆమెని లేపి ఎత్తుకొని అక్కడే ఉన్న పర్సనల్ రూమ్లోకి తీసుకువెళ్తాడు విష్ణు. ఓయ్, సెలబ్రేషన్స్ అన్నావు, మరి లోపలికి ఎందుకు? బయటికి వెళ్దాం పదా అంటుంది వైష్ణవి. ఇప్పుడు చెప్పు, నీకు ధైర్యం ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పి పంపిస్తే నాకు ట్రీట్ ఇవ్వవా మరి అంటాడు విష్ణు. ఇవ్వనని నేను చెప్పానా? నువ్వేగా ఇటు తీసుకొచ్చావు, మళ్ళీ నన్ను అంటావేంటి? పదా వెళ్దాం అంటూ లేస్తుంది వైష్ణవి. విష్ణు వచ్చి ఆమెని దగ్గరకు తీసుకుని ముద్దు పెడతాడు. వైష్ణవి అలానే కళ్ళు మూసుకుని ఉంటుంది. కాంటాక్ట్ మ్యారేజ్ అయినా అయినా వదిలేద్దాం అనుకున్నా సరే, అతడి దగ్గరగా వస్తే ఆమె కాదనలేకపోతుంది. అతడి మాయలో పడిపోవడం తప్ప తిరస్కరించడం తన వల్ల కావడం లేదు. ఇలా అయితే తన గమ్యం చేరనే లేదు. ఇవన్నీ ఆలోచనలు ఆమెను చుట్టుముట్టుగా అతడిని తోసేస్తుంది వైష్ణవి. ఓయ్ అంటూ మళ్ళీ దగ్గరికి వస్తాడు విష్ణు. నాకు వర్క్ ఉంది అంటూ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఓయ్ తింగరి, సడన్గా ఏమైందే నీకు? నాకు ట్రీట్ ఇస్తానన్నావు అంటూ ఆమె వెనకనే వస్తాడు విష్ణు. సరే ఇస్తాను, ఈవినింగ్ బయట కలుద్దాం, ఇప్పుడు నాకు వర్క్ ఉంది అంటూ ఏవో పేపర్స్ తీసేసి విష్ణు వైపు చూడకుండా మాట్లాడుతుంది. సడన్గా మారిపోయిన ఆమె ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయినా ఎందుకు అలా చేస్తుందో అతడికి అర్థమయ్యింది. కానీ విష్ణుకి కావాల్సింది వేరు కాబట్టి ఓకే ఫైన్, ఈవినింగ్ నువ్వు నాకు ఏ ట్రీట్ ఇవ్వక్కర్లేదు, బాయ్ అంటూ వెళ్ళిపోతాడు అక్కడి నుండి. ఫ్రెండ్స్, అప్డేట్ ఎలా ఉంది? నచ్చిందా? లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరోసారి చెప్తున్నా, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్న వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.